అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలందరూ యూరియా కొరకు తిప్పల పడతా అంటే ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమంటారు వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాయి రాష్ట్ర రైతుల యూరియా తిప్పల మీద యూరియా అసలు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినాం యూరియా కొరతనే లేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విక్రయించిన దానికంటే ఏటా విక్రయించిన దానికంటే ఎక్కువగానే విక్రయించినము అని చెప్పేసి కేంద్ర సర్కార్ చెప్తుంది. రాష్ట్ర సర్కార్ ఏమంటది యూరియా తిప్పలేదు రాష్ట్రానికి. మరి రోడ్డు మీదకి వస్తున్న రైతులందరూ ఎవరంటే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులే వాళ్ళని రప్పిస్తారు, బీఆర్ఎస్ నాయకులే వాళ్ళని చెప్పులు లైన్లలో పెట్టి నిలబడిపిస్తారు అని చెప్పేసి మాట్లాడుతారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అవుతుంది యూరియా కొరత మీద. రైతన్నలు తీవ్రమైన ఆగ్రహం ఆవేశంతో ఉన్నారు. మళ్ళా రాబిడ్డను కాంగ్రెస్ ఓడా ఊళ్ళపొంటి తిరుగు, నీ కథ ఏమైతుందో చూడు, ఇవాళ చెప్పులు లైన్లలో పెట్టుకొని తిరుగుతాన్నాం కానీ ఆనాడు నువ్వు ఓట్లకు వచ్చినాడు చెప్పులు ఇరగమరగ వేసే దంచుతారు, నిన్ను చెప్పులతోని ఉరికించుకుంటా కొడతారు అని చెప్పేసి దాదాపు సోషల్ మీడియాలలో ఫోటోలు వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. రైతులందరూ యూరియా కోసం తిప్పలు పడతా అంటే, రైతులందరూ యూరియా కోసం బాధలు పడతా అంటే వీళ్ళంటారు అదొక కోతులాట, అదొక సర్కస్ ఆట అన్నట్లు లెక్కలోకి తీసుకుంటారు, పరిగణలోకి తీసుకుంటారు. నిన్నగాక మొన్న తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారు వాళ్ళ అసలు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు అసలైన రైతులందరూ పొలాలలో ఉండే రైతులందరూ యూరియా కొనుక్కొని పోతాండ్రు, వాళ్ళతో మాకు ప్రాబ్లం ఏంలే. ఇంకా మిగతా వాళ్ళందరూ రైతులు చెప్పులు లైన్లలో పెట్టి నిలబడేటోళ్ళందరూ వాళ్ళు రైతులు కాదు, వాళ్ళకు బీఆర్ఎస్ నాయకులే చెప్పులు ఇచ్చిర్రని చెప్పేసి ఇటు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతాడు, అటు పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు. అంతకు ముందుగానే యూరియా కొరత ఉన్న మాట వాస్తవం అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు, మళ్ళా తెల్లారే మాట మారుస్తారు. ఇటు పొన్నం ప్రభాకర్ గారేమో దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉన్నది సర్కార్ అని అంటారు. మళ్ళీ దానికంటే ముందుగా ఒక మాట మాట్లాడతారు, ఏమని బీఆర్ఎస్ నాయకులే చెప్పులు ఇచ్చి లైన్లలో నిలబెట్టిపిస్తారు అని చెప్పేసి మాట్లాడతారు. ఇదంతా కథ అంతా తతంగమంతా నడుస్తూ ఉన్నది. ఇందులో మన మంత్రి సీతక్క గారి పాత్ర కూడా ఉన్నది. బీఆర్ఎస్ నాయకులే యూరియా కొరత సృష్టిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులే కేటీఆర్ఏ యూరియా కొరత సృష్టిస్తూ ఉన్నాడు, హరీష్ రావే యూరియా కొరత సృష్టిస్తూ ఉన్నారు, కేసీఆర్ఏ యూరియా కొరత సృష్టిస్తూ ఉన్నారు. లేని యూరియా కొరతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తూ ఉన్నారు. అసలు కృత్రిమ కొరతను సృష్టించి యూరియా లేదని జనాలను నమ్మిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం ఏలుబడి చూసి నచ్చలేక అంటే ఓర్వలేక మేము చేస్తున్న పాలన చూసి ఓర్వలేక మా మీద బురద తల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మంత్రి సీతక్క గారు మాట్లాడినరు. మరి ఇయ్యాల సీతక్క గారికి జరిగిన నిరసన సెగ గురించి అక్క ఏం మాట్లాడుతుందో చూడాలి. సీతక్క గారికి జరిగిన నిరసన సెగ గురించి అక్క ఏం మాట్లాడుతుందో చూడాలి. ఇలా మెదక్ జిల్లా రాయపూర్లో ఒక కిలోమీటర్ మేర చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడ్డారు. వీళ్ళందరట పాపము రైతులు కాదట, ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు, ఈ కాంగ్రెస్ మేధావులు మాట్లాడతారు. రైతు కుటుంబాలకెళ్ళి పుట్టి రైతు కుటుంబాలకెళ్ళి ఎదిగి రైతుల బాధలు చూసిన వాళ్ళకైతే ఇట్లా మాట్లాడరు. రైతుల బాధలు చూసుకుంటా రైతుల కష్టాలు చూసుకుంటా పెరిగిన వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడరు. ఇలా ఎవరున్నా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని మాట్లాడబడుతుంది అంటే మీ తెలివి మీ జ్ఞానం ఏ పాటిదో అందరికి అర్థమైతా ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావు తాదు కృష్ణ ఓటల్లా ఇంకా పొన్నం ప్రభాకర్ కూర్చున్నారు, తుమ్మల నాగేశ్వరరావు కూర్చున్నారు. పాపం వాళ్ళకి తిన్న బిర్యానీ అరగలేదేమో, పాపం అంత తిన్న బిర్యానీ అరగక ఇగో ఇవన్నీ పొద్దువని ముచ్చట్లు చెప్తా ఉన్నారు. సరే యూరియా కొరత లేదనుకుందాం, ఇలా మంత్రి సీతక్కకు దాకింది కదా నిరసన సెగ, ఎక్కడో వేరే జాగాల వెలగలే, అక్క సొంత నియోజకవర్గ అక్క సొంత జిల్లా మీద ములుగులో ఇలా నిరసన సెగ దాకింది. ఆ వీడియో ఒకసారి మీకు చూపెడతా. మరి అక్కగారు ఇలా ఏం మాట్లాడతారు ఈ అంశం మీద అనేది సమాధానం చెప్పాలి. ఒకసారి మీరు కూడా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నదక్క అని అంటే కేటీఆర్ యూరియా కొరత సృష్టిస్తాడు, లేకపోతే అయ్యో ఇందులో మంత్రి సీతక్క గారు ఉన్నారు. సీతక్కకు చూడు, సీతక్కకు నిరసన సెగ దాలికింది. యూరియా మీద ములుగు జిల్లా వాసులు ములుగు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు సీతక్కను. అక్క ఏమైందక్క, యూరియా కొరత ఏందక్క, యూరియా తిప్పలేందని
అధికారులకు అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నారట. ఇప్పుడు చెప్పాలి సీతక్క గారు, ఇప్పుడు చెప్పాలి. యూరియా కొరత లేదు, వాళ్ళు రైతులు కాదు, కావాల్సుకొని యూరియా కొరత సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు కదా సీతక్క. ఇలా ఏమైంది అక్క? మరి మీకు దాకింది కదా ఇలా నిరసన సెగ. మీ ఒక్కరికి కాదక్క, ఇలా ఏ కాంగ్రెస్ నాయకులు ప్రజలలో తిరుగుతలేరు, ఏ కాంగ్రెస్ నాయకులు ప్రజలలో కాలు పెడతలేరు, ఏ కాంగ్రెస్ నాయకులు ప్రజలల్లో ముఖం చూపెట్టడానికి లేదు. పోక మీరు పోయిందేమో మీకు నిరసన సెగ దాకింది. మరి ఈ నిరసన సెగ దాకిన దాని మీద మీరు ఏం మాట్లాడతారు? యూరియా కొరత లేదని నిన్నగాక మొన్న మాట్లాడిరు కదా, మీ మంత్రులందరూ మతిలేని మాటలు మాట్లాడుతుర్రు కదా అక్క. పెద్దోళ్ళు ఇట్లా అంటే కోపం వస్తుంది మీకు, కానీ మతిలేని మాటలు మాట్లాడుతుండ్రు కదా. యూరియా కొరత లేదు అని చెప్పేసి గుండె తరక్కబోతున్నదల్లా రైతులకు యూరియా తిప్పలు చూస్తూ ఉంటే ఏ మంత్రి మింగిండు, ఏ దళారితో చెయ్యి కలిపిండి అలా. అక్కడ విక్రయించాల్సిందంతా విక్రయించినాము, యూరియా కొరత లేదు రాష్ట్రంలో అని కేంద్ర సర్కారు చెప్తుంది. ఇక్కడికి వచ్చేసరికి రైతులకు ఈ విధమైన తక్లీఫ్ ఉన్నది. ఏ మంత్రి ఏ దళారి చేతులు కలిపిండు, ఎవరికి అమ్మి నల్లధనం లెక్క చేసుకున్నాడు అనేది నిజాలు బయటపడాల్సిన అవసరం ఉన్నది. అక్క మీరు ఇలా యూరియా కొరత ఉన్నదంటే యూరియా కొరత లేదు, అది బీఆర్ఎస్ నాయకులే ధర్నాలు చేపిస్తున్నారని చేతులు దులుపుకుంటాన్రు. నిరుద్యోగులు రోడ్లు ఎక్కితే నిరుద్యోగులు వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారనే చేతులు దులుపుకుంటాన్రు. ఇట్లనే మీరు చేసుకుంటే పోతే మాత్రం రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు రోడ్లు ఎక్కినా కూడా మీరు ఏమంటారు? వాళ్ళ వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు నడిపిస్తారని అంటారు. ఈ లెక్కనే మీరు చేసుకుంటూ పోతే, ఇదే మీరు నమ్ముకుంటూ పోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా కర్రు వాల్చి వాత పెట్టడం ఖాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు చెప్పాలక్క, మీరు దీని మీద సమాధానం చెప్పాలి. ఒకవేళ యూరియా కొరత లేకపోతే మిమ్మల్ని ఎందుకు నిలదీసిండ్రు ములుగు ప్రజలు? మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించిండ్రు ములుగు ప్రజలు? మీకెందుకు నిరసన సెగ దాకింది ఇలా ములుగులో యూరియా కొరత లేకపోతే? కొరత ఉంటే ఇలా కొరత ఉన్నది, నాకు ములుగు ప్రజలు నిరసన సెగ దాకేటట్లు చేసిరని చెప్పేసి రేపు ఎంబటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పక్క. లేకపోతే యూరియా కొరత కావాల్సుకొని సృష్టిస్తూ ఉన్నారు, యూరియా కొరత లేదు అని చెప్పేసి చెప్పిన మాటలన్నా వెనకకు తీసుకో. ఎందుకంటే రైతులను అవమానించుకుంటూ పోతా ఉన్నారు మీరు. ఇవాళ పోయిన ప్రభుత్వంలో ఒంటికాల మీద లేచిండ్రు మీరు. ఇవాళ ఎందుకు ఇన్ని సమస్యలున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు? ఓహో, మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించరా? అంటే మీరు కూడా ప్రభుత్వ పెద్దలను కాపాడుకుంటూ వస్తారా? ప్రజల కోసం పనిచేయరా? ప్రజల కోసమే అధికారంలోకి వచ్చినాం, ప్రజల కోసమే ఇలా ఆగుతలేదా నిలుస్తలేదా అని చెప్పేసి మాట్లాడిన మీరు ఇలా ప్రజల కోసం ఎందుకు ప్రశ్నిస్తలేరు? రైతుల కోసం ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక రైతు బిడ్డగా మీరెందుకు రైతుల పక్షాన పోరాటం చేస్తలేరు? రైతులకు యూరియా తిప్పలు లేకుండా చేస్తలేరు అనేది మీ నోటి నుంచే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మంత్రి సీతక్క గారు. ఇక తుమ్మల గారు ఎట్లా మీ లెక్కనే వాళ్ళు కూడా మాట్లాడిర్రు, వాళ్ళ లెక్కనే మీరు కూడా మాట్లాడిర్రు. వాళ్ళు మతి లేకుండా వాళ్ళు ఎట్లా మాట్లాడిర్రు, మీరు కూడా గట్లనే మాట్లాడిర్రు. కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.